ఆల్ రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి పవన్. నిజంగా ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఆ రెండు కుటుంబాల్లో ఎంతటి తీవ్రమైన విషాదాన్ని నింపిందని చెప్పి. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఇమేజ్, ఆ పిక్చర్, దర్జాగా కారు మీద నిల్చొని ఇంకొక పిక్చర్. ఎవరైనా అనుకుంటారా ఎవరో ఒక కొత్త కారు కొనుక్కొని ఆ కారు రోడ్డు మీదకి వచ్చి రేపో మాపో జీవితాన్ని నిలబడతాయి, ఆ కుటుంబాన్ని నిలబడతాయి అనుకున్న రెండు జీవితాలని ఆ కారు చక్రాల కింద నలిపేస్తుందని చెప్పి, ఆ 4 చక్రాల కింద వీళ్ళ బ్రతుకు నలిగిపోతుందని చెప్పి, ఆ టైర్ల కింద ఆ ప్రాణాలు పోతాయని చెప్పి ఎవరైనా ఊహిస్తారా? ఎవరిది పాపం? బహుశా ఎమోషనల్ వర్డ్స్ అయ్యిండొచ్చు కాక, కానీ వాస్తవం కాదా? ప్రశ్నించుకోదా సమాజం? కాంట్ వి క్వశ్చన్ ఆల్ సెల్స్? చూడండి, టీఎస్ TG08JLTR 2465. ఇట్ ఈస్ అ వెరీ న్యూ కార్. ఆ కారు బోల్తా పడిపోయిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం, కానీ లాభం ఏంటి? ఇంకేం చేయాలి? మన సొసైటీ కోసం మనం జీవించడానికి మనం నిర్ణయించుకున్న కొన్ని లిమిట్స్ని కూడా మనం క్రాస్ చేసేసుకుంటున్నామే. ఇక్కడే కాదు, ఇఫ్ యూ కెన్ గో అరౌండ్ 2 PM ఆర్ 1 PM, అంటే అరౌండ్ 1 గంట 2 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, వెళ్ళండి. రోడ్డు మీద జంక్షన్లో అడుగు పెట్టాలంటే భయం వేస్తుంది, నడుచుకు వెళ్ళాలంటే భయం, రోడ్డు ఖాళీగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సెయింగ్. ఐ థింక్ మొన్న ఎప్పుడు కొంచెం లేట్గా రూమ్కి వెళ్తున్న సందర్భంలో జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర అరౌండ్ 1 అనుకుంటా ఆ టైంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జంక్షన్కి వచ్చినప్పుడు గుండె జారినది పని అయింది. బికాస్ మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, రోడ్ ఖాళీగా ఉంటుంది, సిగ్నల్స్ కూడా పెద్దగా ఏం అక్కడ ఉండవు. అంటే ఆ టైంకి అంతే సయ్యమని రై కారు వచ్చేస్తుంది, భయం వేస్తుంది ఒక్కసారిగా. ఏంటి ఇటువంటి సమాజంలో మనం ఉంటున్నామా? వాట్ డస్ ఇట్ మీన్ హై అండ్ కార్స్ అంటే? హై అండ్ కార్స్ అంటే ఏంటి? రయ్యమని దూసుకెళ్ళిపోయి ఎవరి బతుకునైనా మీరు చిదిమేస్తారా? ఎవరి బ్రతుకునైనా, అది మద్యం మత్తు కావచ్చు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు. జస్ట్ గూగుల్ ఇట్. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఎన్ని మరణాలు నమోదవుతున్నాయో, మద్యం మత్తు కారణంగా ఎన్ని జీవితాలు బలైపోతున్నాయో. ఇలా జరిగిన రోజు వాట్ వీ హ్యావ్ టు టేక్ ఎన్ యాక్షన్. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. కార్స్ని బ్యాన్ చేసేయాలా? చాలా చాలా పెద్ద క్వశ్చన్ అనిపిస్తోంది కదా. ఒకరు చేసిన తప్పుకి అందరినీ శిక్షించడం కరెక్టా? లేకపోతే ఆల్రెడీ ఐ థింక్ 2 weeks 3 weeks బ్యాక్ అనుకుంటా కొన్ని సెన్సార్స్ వస్తున్నాయి బైక్లకు కూడా. వీళ్ళు తాగారని చెప్పి ఆ సెన్సార్స్ ఉంటే ఆ బైక్కి ఓపెన్ కాదట, కార్ అయితే ముందుకు వెళ్దట. అటువంటిది. లేకపోతే స్పీడ్ లాక్ చేసేసేయాలా? ఇఫ్ యు ఆర్ ఇన్ సిటీ, మీరు ఇంత స్పీడ్లోనే ఉండాలి, ఆటోమేటిక్గా మీకు లాక్ అయిపోతుంది. అలాంటిది ఏమైనా లిమిట్ పెట్టుకోవాలా? నిజమే కదా, 60-70 సరిపోదా? మొన్న ఎవరో ఒక మాట అంటే చాలామంది కోపం వచ్చింది కాక. గుంతలుంటే ప్రమాదాలు జరగవని చెప్పి. గుంతలుంటే వెహికల్సే పాడవుతున్నాయి కదా. ఆ కోణంలో ఆలోచించే ప్రయత్నం చేస్తే గుంతలుంటే కేవలం పాడేది అక్కడ వెహికల్స్, కానీ మనిషి ప్రాణాలు పోవటం లేదు కదా అంతగా. కంపేరింగ్ విత్ దిస్ థింగ్ నేను అంటోంది. రోడ్లు ఫ్రీగా ఉన్నాయంటే చాలు, సామాన్యుడు నడిచే పరిస్థితి లేదు, ప్రసక్తి అస్సలు ఉండటం లేదు. బహుశా గుంతలు ఉంటేనే బాగున్నాయేమో అనిపిస్తుంది ఆ టైంలో. మన ఏదో రైడ్ నేను వెళ్తున్నప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ నాకు. ఎగ్జాక్ట్లీ మాదాపూర్ సైడ్ అక్కడ రోడ్లు కొంచెం గుంతలుగా ఉన్నాయి. నేను మా టీం కాసి క్రికెట్ ఆడుకుని నైట్ టైం వెళ్తున్నప్పుడు గుంతలుగా ఉన్నాయి రోడ్లు. అండ్ అంతవరకు రయ్యమని వెళ్ళిన బైక్లో గుంతలు రాగానే స్లోగా వెళ్తున్నాయి. ఎంత స్లోగా వెళ్తున్నాయంటే చేమ కూడా ఇబ్బంది అవుతుందేమో వీళ్ళు కనుక బైక్ డ్రైవ్ చేస్తే అన్నంత స్లోగా వెళ్తున్నాయి.
అనిపించింది. ఓకే, ఇలా ఉంటే ప్రమాదాలు జరగవు, అలా ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి. ఎందుకంటే మేము ఇలా వెళ్తున్నాం, ఎదురుగు నుంచి సై అని చెప్పి ఒక బైక్ వెళ్ళింది. అదే బైక్ కట్ చేస్తే గుంతల దగ్గరకు వచ్చినప్పుడు స్లోగా నిదానంగా వెళ్తూ ఉంది. ఇలా అర్థం చేసుకోవచ్చు ర్యాష్ డ్రైవింగ్ ఎంత దారుణంగా ఉందనేది. అండ్ వనస్థలిపురంలో జరిగిన ఘటన బహుశా 3 కుటుంబాల్లోనే కాదు, సమాజంలో కూడా తీవ్రమైన విషాదాన్ని నింపిన పరిస్థితి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు సార్? మరి మా బండి 2 గంటలైంది. బండి